ఇప్పుడు అదే పరిస్థితి అండి. ఇప్పుడు 90% డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఎందుకు వెళ్ళిపోతుందంటే ప్రాబ్లం మేము ప్రొడ్యూసర్సే. మేము అమ్మేస్తున్నాము అని, ఇంత బిజినెస్ ఉందని చెప్పేసి అన్నీ అమ్మేసి రెండు ఎగ్జాంపుల్ ఒక 100 కోట్ల బిజినెస్ ఉందని చెప్తే నేను ఇక్కడ 95 కోట్లు ఖర్చు చేసేస్తున్నాను. కరెక్ట్, చేపిస్తున్నారు కూడా. అది ర్యాట్ రేస్. సో ఇప్పుడు ఏమవుతుంది, ప్రొడ్యూసర్గా నాకు కూడా ఏం పెద్ద మార్జిన్ ఉండట్లా. ఎగ్జాక్ట్లీ, తక్కువ మార్జిన్లో అన్ని నేను సెటప్ చేసేసుకొని ముందు నేను సేఫ్ గేమ్ ఆడుతున్నాను. అవును. అక్కడ ఉన్న డిస్ట్రిబ్యూటర్ ఏమో రిస్క్ గేమ్ ఆడుతున్నాను. అవును. వాడికి 10 సినిమాలు సంవత్సరంలో కొన్నాడు అనుకోండి, రెండిట్లో 8 పోతాయి. Yeah. సో వాడికి 2లో వచ్చేది కాకుండా ఫైనల్ బ్యాలెన్స్ షీట్ మైనస్లో ఉంటాడు. మరి అది మంచిది కాదు కదా. మీరు ఇప్పుడు అంటే ఒక ఇండస్ట్రీలో ఒక నాయకుడిగా ఉన్నారు కదా, దీన్ని బాగు చేయడానికి ఏమి ఆలోచన చేయట్లేదా? అంటే ఇప్పుడు అదేనండి, సిస్టమ్ అనేది ఒకసారి అయిపోయిన తర్వాత నాయకుడిని నేను కాదు, మళ్ళీ ఇక్కడ ఇండస్ట్రీలో మనం చెప్తే ఎవరు వినరు. ఎవరి దారి వాడిదే. విన్నట్టు అనుకుంటారు, కలిసినప్పుడు విన్నట్టు ఉంటారు, నెక్స్ట్ డే ఎవరి దారి వాడిదే.